దగ్గర ఉండే స్నేహితులు బాగా తాగలే, బాగా గాత్రం ఎక్కుతుంది అది ఇది అని తాపినారు. తాపితే నాకు స్టేజీలోకి వస్తే అంత వాన వచ్చినట్లుంది. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్య లాంటి కళాకారుల్ని ఎంతోమందిని బాహ్య ప్రపంచానికి చూపించాలన్నటువంటి ఆరాటంతో మరి ధర్మవరం పరిసరాల్లో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు, ఆ పల్లెటూరులో పద్యనాటకంలో పేరు పొందినటువంటి పెద్ద ఆయన మన ముందున్నారు. వారి ద్వారా ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని మరి కళాకారుల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి మీ గురించి, మీ పేరు, మీ ఊరు, మీ తల్లిదండ్రుల పేర్లు తెలియజేస్తే తర్వాత ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ముందుకు సాగిస్తాం. మీ ఊరు? మా ఊరు పేరు చిన్నూరు. 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 మా నాన్న పేరు చుక్కలూరి చిన్న నారాయణప్ప. మా అమ్మ పేరు లింగమ్మ. మరి మీ పేరు సార్? నా పేరు చుక్కలూరి లింగమూర్తి. లింగమూర్తి. ఓకే ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదామా? ఈ కార్యక్రమాన్ని, కళాభిషేకం అనేటువంటి కార్యక్రమాన్ని, అన్ని పూజలకు ఆద్యుడైనటువంటి గణపతిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. మరి మీరు చాలా ఈ ధర్మవరం పరిసరాల్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి రంగస్థల పద్యనాటక కళాకారుడు అని తెలిసింది. మీరు ఏ పాత్రలు వేస్తారు? నేను. మీ గురువులు ఎవరు? గట్టి మాట్లాడు. ఫస్ట్ మా ఊర్లో నేర్చుకున్నది ఓ గురువు, ఆయన కృష్ణమాచార్యులు అని. మరలా ఎంసి పక్కీరప్ప అని ఒక 50 ఏళ్ళు ఇప్పటి వరకు ఆయనే. బిగనంచర్ల ఎంసి పక్కీరప్ప అని బిగనంచర్ల ఇప్పటి వరకు ఆయన దగ్గరే. ఒక 50 ఏళ్ళు ఆయనతోనే మనం. ఎట్లా మీరు ఈ రంగంలోకి రావాలని ఎట్లా ఆశ పుట్టింది, ప్రేరణ కలిగింది? నేను స్కూల్లోకి పోతా ఉంటే ఒక 5 డ్రామాలు చాలా ఇష్టము. ఒక 4 ఊరోళ్ళకు పిలిచేది, రే పద్యమిత్ర చిన్నూరోడా, లే తుమ్మలోడా, గుట్టికిందపల్లోడా అనేది. మేము అప్పటికే నేను రికార్డులు చూసి రికార్డుల గట్ట పద్యాలు పాడుతూ ఉంటే చదువుకున్న రోజుల్లో మమ్మల్ని పిలిచేవాడు, పాడించేవాడు స్కూల్లో. నేను తుమ్మల్లో పాపిరెడ్డి అని ఉండే అతను, గుట్టికిందపల్లి ఒక అతను ఉండే ఆర్ఎంపీ డాక్టర్గా కొండయ్య అని ఆడున్నాడు, పాడించేవాడు. పాడుతూ ఉంటుంది. అట్లే నాకు ఆ స్కూల్లో డ్రామాని సింపుల్గా పెడితే అట్టి నాకు డ్రామా పైన ఇష్టం పోయింది. ఫస్ట్ వేసిన వేషం ఏది? ఫస్ట్ అంగదుడు. ఆ తర్వాత చాలా మంది నేర్పించినారు. మళ్ళా ధర్మవరాన్ని పక్కీరప్ప ధర్మవరానికి రావడము, దాడి తోటలో షణ్ముఖికి వాంచేకి వచ్చినాడు. అప్పటికే షణ్ముఖి వాంచేకి వచ్చింటే కమలాకర్ అనే అతను ఉండే. ఆయన ఎక్కడ తిరిగి తోలుకొని రావాలని తోలకచ్చి పెట్టినాడు. ఆయనే బ్రాహ్మణులు అతను. ఆయన ధర్మాలను తోలకచ్చి ఆయనే పెట్టడం. అప్పుడు మేము సోమతిగా లేము. ఆయనే ఖర్చు అంతా భరాయించేది. మేము ఏదో కొద్దిగానే ఆయన కొద్ది వరకు భరాయించిండేది ఆయనే. మేము కొంచెమే భరాయించిండేది, ఆయనే భరాయించింది. మరి ఆ తర్వాత అంగదుడు తర్వాత నేర్చుకున్న పాత్రలు ఏంటి? ఆంజనేయులు,
సుమారుగా ఒక 100 డ్రామాలు కట్టాడింట. 100 డ్రామాలు 100 డ్రామాలు ఆడింట. ఆ. ఆంజనేయులు అక్కడక్కడ కళా ధర్మంలోనే సుమారుగా ఒక 10-20 డ్రామాలు ఆడింట. పల్లెల్లోనే. అవునులే. వేరే ప్రాంతాలకు పోయి వేరే ప్రాంతాల్లో కూడా వేసిన. ఇక్కడ కదిరాతుట్టు, గాన్లపెంట, ఆంజనేయుల వేషకాలు, వంకరకుంట, ఇంకా ఇక్కడ సాన్పల్లి, ఇక్కడ పెనుగొండ తుట్టు, రొద్దం దగ్గర ఇవన్నీ ఆడినా. ఇన్ని ప్రాంతాలకు పోవడానికి, అక్కడ మీరు నాటకం ఆడడానికి సంగీత సహకారం అందించిన వాళ్ళు ఎవరు? పక్కిరప్పి. మరి మా ప్రేక్షకుల కోసం ఒక పద్యాన్ని పాడాలని చూద్దాం.
మీ వయసు ఎంత? నాకు ఇప్పుడు 79. 79 సంవత్సరాలు. 79. 80కి పోతా జనవరికి. జనవరికి 80కి పోతా. మీ స్థాయి ఎంత? నాది పాడే స్థాయి నేను ఫస్ట్ పక్కీరపున 5:30, 6:30 కూడా పాడుతూ ఉంటాను. ఇప్పుడు 4:30 పెట్టుకుంటా, మళ్ళా తర్వాత 4:30 పాడతా. అంచెలంచెలుగా అవసరమైతే అవసరమైన 4:30 పాడతా ఈజీగా. 5 పెట్టుకున్నప్పుడు ఇట్లా 5లో పాడుతున్నప్పుడు పద్యం అట్లో పద్యం అయితే పాడతా. అన్ని కంటిన్యూ పాడాలంటే పాడలేను. 5లో ఎక్కువగా ఆంజనేయుడే పాడతారా మీరు? నేను ఆంజనేయులుగా రాములు ఎక్కువ పాడినా. ఆంజనేయులు కొద్ది కాలం పాడినా. రాములు ఆకిలేటి నరసింహమూర్తి నేను ముద్దురం పాడినా. గుర్రపాడు ఈశ్వరరావు అని ఉండే. లక్ష్మణరావులో కూడా వేసిన నేను రాములు. లక్ష్మణరావులో కళాజ్యోతిలో రాములు వేసినాను. ఆకులేటి నరసింహ గారితోనూ అట్లనే లక్ష్మణరావు గారితో కూడా రాముడి పాత్ర ప్రదర్శించినారు. మళ్ళా వైగోపాలరావులో అర్జునుడిగా వేసినాను. అంటే గయోపాఖ్యానము. ఆయన కృష్ణుడు అయితే మీరు అర్జునుడిగా కళాజ్యోతిలో వేషం వేసాను. వైగోపాలరావు ఎంత చరిత్ర పెట్టుకొని మీరు ధర్మవరం చుట్టుపక్కలే ఉన్నారే. మేము ఫస్ట్ కళాజ్యోతిలోనే మేము కొన్ని సంవత్సరానికి లేదంటే 2-3 డ్రామాలు ఆడుతుంటే వారు కళాజ్యోతి వారు కూడా మాకు బాగా సహకరించినారు. డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు వాళ్ళు డ్రామా ఆడిన దానికి. అప్పుడు ఖర్చు అంతా వాళ్ళే భరాయిస్తుంటారు వాళ్ళు. మరి ఇన్నాళ్ళు నేను దాదాపుగా 6 సంవత్సరాలు అయితే ఈ కార్యక్రమాన్ని కొనసాగించబట్టి ఎవరు కూడా మీ పేరు చెప్పలే. కేవలం మన రామాంజనేయులు సార్ హార్మోనిస్టు వారి ప్రేరణతోనే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. నాకు వీరనారప్పని చేసినప్పుడు నాకేమో వీరనారప్పని అడిగినాను. చెప్పినాడు ఒకరోజు తోలుకొని వస్తాను చేస్తాంలేనే. మీరు నేను ఆ స్కూల్లోకి వచ్చి చూస్తూ ఉండవు కానీ మీరేంటిది నాకు తెలియదు. సరే సరే మరి ఆంజనేయుల పద్యం ఒకటి పాడండి.
పాత కటికులు అని అంటారు కదా, అది ఆ నామధేయం సార్థకం చేసుకున్నారు మీరు. ఎంత కమ్మని వాయసు, ఆ సంగతులు అయితేనేమి, ఆ రాగం యొక్క ఆరోహణ అవరోహణలు ఎంత చక్కగా. ఇప్పటి కాలంలో పాడేటువంటి కళాకారులకు ఈ జ్ఞానం కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. మీరు మొట్టమొదట ఎన్నో సంవత్సరంలో రంగు వేసుకున్నారు? నేను 20 ఏళ్ళలోనే రంగు పూసుకుంటా. అదే 20 ఏళ్ళలోనే రంగు పూసుకుంటా. 20 ఏళ్ళలోనే రంగు పూసుకుంటా. మీ తల్లిదండ్రులు మీ ప్రదర్శన బాగా చూసినారా? ఆనందపడినారు. ఆనందపడి వాళ్ళు, మా అన్న భలే పని చేసేవాడు. నేను డ్రామాల్లో నీ తమ్ముడు భలే పాడతాడంటే ఆనందపడేవాడు. మన బయటికి మాత్రం చెప్పుకునేవాడు కాదు. అన్న పేరు గుంటెప్ప. మళ్ళా మా నాయన మా అమ్మ కూడా డ్రామాల్లో బాగా పాడుతున్నాడంటే ఆనందపడి ఇట్లా చూసేకొస్తే కాఫీ ఇట్లా చేసి అందరికి పోసేవాళ్ళు అడగూరులో. అంత ఆనందం పడేవాళ్ళు. వాళ్ళు పోసేకి లేకపోతే నేను ముందుకు పోయేకి అవకాశం లేదు. తల్లిదండ్రి ఆ పక్కిరప్పు వచ్చింటే మా నాయన వచ్చి తోలకచ్చి ఆడు ఇడిచినాడు. ఇక్కడి నుంచి ఖర్చు మా నాయన ధర్మారంలో పక్కీరబ్బు దగ్గరికి మా నాయన తోలకచ్చి ఇడిచినాడు, డబ్బు పెట్టి నేర్పించమని. నా కొడుకుని మీరే తయారు చేస్తారు, బాగా తయారు ఏడ్చినాడు. తల్లిదండ్రులు లేకపోతే మనం ఇంతవరకు రాలేదు కదా. మరి మీకు వారసులు ఉన్నారా? ఇంకో మా కుమారులు ఉన్నారు, ఇద్దరు బాగానే లైలో ఉన్నారు. కానీ ఇంకా మంచి హార్మోనిస్టులు దొరక నేనే అందులో. ఇప్పుడు రామాంజీ వచ్చినాడు. రామాంజీలో కొంత రిక్రూటర్ అవుతా ఉన్నారు. ఒక ఆయప్ప ఇంకొక ఆయప్ప ఏదో పనుల్లో ఉంటారు. ఇంకా నిదానంగా ఆయప్ప కూడా ఆడాడ 2 తావులు 3 తావులు పోయి డ్రామా ఆడొచ్చినాడు. రాములు. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 5 మంది, 2 కొడుకులు, 3 బిడ్డలు, 3 కూతుర్లు. కొడుకుల పేర్లు? కొడుకుల పేర్లు సుబ్రహ్మణ్యము, రామాంజనేయులు. కూతుర్ల పేర్లు? కూతురు పేరు ఆదిలక్ష్మమ్మ, దుర్గమ్మ, రామలక్ష్మమ్మ. ఓకే. మరి ఇంత మంచి రంగస్థలంలో నైపుణ్యం కలిగినటువంటి, మెలకులు కలిగినటువంటి మీరు ఇప్పుడు కూడా ఆడుతున్నారా? ఇప్పుడు కూడా ఆడినా. 2 నెలల క్రితం పిన్నదర్లో ఆడినాను. అక్కడ పాడాను. కానీ ఈ పాటల్లో ఈ డాన్స్ చేసే దాంట్లో మనము లవ్ సీన్లో ఏజ్ అయింది కదా, మనం చేయలేము కదా. ఇదే భవానీ సీన్. నేను కొన్నేళ్ళు భవానీ సీన్లోనే పెద్ద పేరు వచ్చినది. అవునా? ఏళ్ళు కనీసం అంటే ఒక 15-20 ఏళ్ళలో భవానీ సీన్లోనే పెద్ద పేరు. కానీ ఇప్పుడు ఆ డాన్స్ చేయాలి కదా, తిరగాలి కదా, కళ్ళు తిరుగుతాయి. అందువల్ల పాడగలను, ఆ పద్యాలు నేను పాడగలను. కానీ ఈ పాటల్లో చేయలేము, మనకు కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే దగ్గర 80 సంవత్సరాలు. ఇప్పుడు వాళ్ళు ఎగురులాడి చేస్తారు, మనం ఎగురలాడలేము కదా, చేయలేము కదా. దాని నుంచి ఆ భవానీ సీన్ కూడా వద్దనుకుంటున్నాం. బాగా పేరు తెచ్చి పెట్టింది అంటారు అట్లయితే భవానీ సీనే నాకు ఇక్కడంతా బాగా పేరు. కూడా ఎవరు ఏం భవానీ అనేవాళ్ళే చాలా మంది ఉన్నారు. పేరు కూడా అసలు పేరు పోయి రంగస్థలం పేరు వచ్చేసింది. భవానీ సీన్ అనేవాళ్ళు, భవానీ అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ పద్యం బాగా మెచ్చుకొని పాడించుకున్నారు మీతో భవానీ సీన్లో? భవానీ సీన్ నేను 5 రత్నాలుగా పాడినాను. అప్పుడు 5 పద్యాలే ఉండేది. 5 రకాలుగా పాడినాను. తాతల నాటిది ఒక తావ బాగా డబ్బులు ఇచ్చి పాడించినారు, యమున రాగం. మరి పాడండి మా ప్రేక్షకులకి, వినిపిద్దాం. ఎక్కడికి వెళ్ళినా అక్కడనే చుట్టెదురుగినప్పుడు నేను మాత్రం నేను చేయగలను. నాకున్నంతలో నీకు నేను ఏనాడైనా ఉపేక్ష చేసుకున్నామని
పుట్టినావు కులసతమేని సొమ్ములు కులసతమేని సొమ్ములు పుష్పతో తీసుకొని వచ్చి నీయంత గుప్పినాను. కులము వారల్లా కులము వారల్లా నీది కూడదు కూడదు కలికి నేను మీరు పాడుతున్నటువంటి ఆ పద్యములో ప్రతి పదానికి అనుకూలంగా అర్థవంతంగా ఉచ్చారణ జరుగుతుంది. ఎప్పుడు పద్యములో అర్థం తెలిస్తే ఆ భావనగా చెయ్య చూపినప్పుడే మనకు కూడా ఉత్సాహంగా పాడగలం. అవును, ఊరికే వచ్చి చక్కగా ఇట్లా పాడితే పద్యంలో అర్థమే తెలియకపోతే ఎక్కడ చేయి చూపించేది తెలియదు. ఆ ఆవేదన కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదైనా కానీ ఆ పదాలను బట్టి మనం చూపించాలా. అది చూపించకుండా ఊరికే ఇప్పుడు నీ ఇంత కుక్క పోలే అంటే మనము ఆయన దగ్గర ఆత్మగౌరవం ఎంత దెబ్బతినింది, అందుకు ఏడ్చుకుంటా అది ఇట్లా చూడి అన్ని మీరు ఎంత చదువుకున్నారు? నేను 7th క్లాస్ వరకు. 7th క్లాస్ ఆ కాలం చదువు కాబట్టి 7th క్లాస్ అయినా ఇప్పుడు దాదాపు డిగ్రీతో సమానం. చాలా బాగా పాడినారు. మాకు నిజంగా ఆనందం వేస్తుంది మీరు పాడుతుంటే. ఇది కదా సంగీతం అంటే అనిపిస్తుంది. మరి మీ కాలం నాటి రంగస్థలానికి ఇప్పుడున్నటువంటి నవయువకుల ద్వారా ముందుకు పోతున్నటువంటి రంగస్థలానికి తేడాలు ఏమన్నా చెప్తారా? ఇప్పుడు పద్యాలు స్పీడ్గా పాడాలి. అంతా మనము నిదానంగా అర్థం చేసుకొని పాడితే స్లోగా అయిపోతుంది. ఇప్పుడు స్పీడ్గా పాడితేనే ప్రజలు ఒప్పుకుంటున్నారు.
ప్రజలు ఒప్పుకుంటున్నారు. మనము నిదానంగా పాడినామనుకో ఈయన చాలా స్లోగా పాడుతున్నాడప్ప అంటే అరుపు ముఖ్యమా? ఇప్పుడు అవే ఇప్పుడు స్పీడ్గా పద్యం కొంతమంది పాడేటివి అర్థం కూడా తెలియవు. అర్థం కూడా కావు. మరి అర్థం లేనటువంటి ఆ రాగం కానీ ఆ పద్యం కానీ మన ప్రేక్షకుల్ని విసుగు పుట్టించదా? అది విసుగు పుట్టించలే. ఇంకా మనల్ని నాత బాగా పాడతాడు కానీ చాలా స్లో అన్నారు అన్నారు. నేనేం అంటే కానీ అనుకోనిలే, నేనేమో పట్టించుకుంటేవాడిని. ఇప్పుడు ఘంటసాల పాట పాడితే అందరికీ పై అప్పుటోళ్ళకి అంతా జలకరిస్తుంది. అప్పుడోళ్ళు అయినా ఇప్పుడోళ్ళు అయినా చిలకరిస్తుంది. మొన్న ఒక పాట వచ్చిందే, మౌనముగా నీ మనసు పాడిన వేణుగానములు ఇంటిలే, ఆ సంగతులు ఆడ ఇంటిలే అంటే ఎంత మధురంగా ఉంటాయో. ఇప్పుడు అదే స్పీడ్గా మౌనముగా నీ మనసు పాడి ఇట్లా స్పీడ్గా పాడాలన్నమాట. దానికి అంత అర్థమవుతే అంత స్పీడ్గా పాడాల. ఇప్పుడు అట్లుంది. స్లోగా పాడితే ఎవరు ఇప్పుడు కొంతమంది ఒప్పుకోరు. మనం కానీ స్టేజ్ ఎక్కినా స్పీడ్గా పాడాల్సిందే, మెప్పించుకోవాలా ప్రజల్లో. అంటే స్లోగా పాడినామంటే అవకాశాలు రాలంటే అవకాశాలు ఉండాలి. ఒక కళాకారునికి ఎక్కువ వేదికలు ఆడాలంటే ఎటువంటి ఇప్పుడు ప్రేక్షకుల అభిమానమున్య ఇప్పుడు హార్మోనిస్ట్లో ఉంటారు. అతన్ని ఎందుకు పెట్టావా, అతన్ని పెట్టాయా, ఇతన్ని ఎందుకు పెట్టావా, అతను పెట్టాయా, వీళ్ళే ఇట్లా వాళ్ళే చాలా మంది ఇవి కూడా గ్రూపులు అయినాయి. ఇప్పుడు గ్రూపులు అంటే ఒక గ్రూపులో నా దగ్గర 10 మంది, ఇప్పుడు రామాంజనేయుల దగ్గర 10 మంది నేర్చుకుంటారు, పకీరప్ప దగ్గర ఒక 20 మంది నేర్చుకుంటారు, నవీన్ దగ్గర ఒక 10 మంది, విశ్వనాథ్ దగ్గర 10 మంది. వీళ్ళంతా వాళ్ళ దగ్గరగా ఎవరెవరి దగ్గరకు వాళ్ళ యాక్టర్లు ఉన్నారు. వాళ్ళ దగ్గర పెట్టాలన్న వాళ్ళు ఇప్పుడు అంతా వర్ధంతి నాటకాలే. వాళ్ళ దగ్గర పోతారు, వాళ్ళ దగ్గర ఎప్పును పెట్ట అతని దగ్గర లింగమూర్తి ఉన్నాడు, లింగమూర్తి ఈ ఆడరాళ్ళే పోయా పెట్టు, అతను తాకి పోతావు కానీ కరెక్ట్లే, రాడు కానీ పెట్టు అనేవాళ్ళు. అట్లే కొంతమంది యాక్టర్లు పాడేటువంటి వాళ్ళు కూడా ముందుకు రాకుండా పోతున్నది దీనితో. డబ్బు వ్యాహం కూడా ఎక్కువ ఉంది, లెక్క వ్యాహం కూడా, డబ్బులు కూడా డబ్బులు అది చెప్పాల్సిన పనిలే. నీకు డబ్బు ఇస్తే నువ్వు పెట్టడం ఇట్లా. అదే అంటే ఆ మనిషి నుంచి నాకు 1000-2000 మిగులుతుందంటే ఆ మనిషిని పెడతాం. ఆ మనిషి ఎంత మటుకు పాడిని ఏంటో పాడిని మళ్ళా అయిపోయి వచ్చేటప్పుడు పాడేటంటి వానికి అవకాశం వచ్చినప్పుడు పొండు తినల్లా, అవకాశం వచ్చినప్పుడు పొండు తినల్లా, అట్లా వాళ్ళు ఉంటారు ఇప్పుడు. అదే ఇప్పుడంతా వాళ్ళే. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మన నాటక రంగము ముందుకు పోతుందంటారా? ఆసక్తి జనాల్లో పెరుగుతుందా? దాని యొక్క ఆదరణ పెరుగుతుందంటారా? ఆదరణమే పెరిగింది. ఇప్పుడు వర్ధంతి నాటకాలు అక్కడక్కడ పాడుతూ ఉన్నారు, పాడి పర్వాలేదు అనిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వర్ధంతి నాటకాలు ఇది ఇట్లేగిన వర్ధంతి నాటకాల మీద ఇట్లేగిన పోతే కొంత పెరగచ్చు. వర్ధంతి ప్రతి ఒక్క ఊర్లోనూ ఏదో సొమ్మిది గల వాళ్ళు ఒక నాటకం పెట్టే తీరుతూ ఉంటారు. సొమ్మిది గల వాళ్ళు ఆ కళ మీద అభిమానం ఉండేవాళ్ళు నాటకం పెడతానే ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ముందుకు పోవచ్చు. దీనికి కూడా గవర్నమెంట్ కూడా కొంత సహాయంగా చేస్తే ముందుకు పోతుంది. గవర్నమెంట్ పట్టుకోవాలా, ఖచ్చితంగా సహాయం చేయాలి. కళాకారులు సీనియర్ చేస్తే ముందుకు పోతుంది. ముందుకు పోవాలంటే ఇంకా ఇప్పుడు ఉండే వాళ్ళు ఉన్నారు యాక్టర్లు, వాళ్ళు పోతా ఉంటారు, వాళ్ళు సంపాదించుకుంటారు కదా. వాళ్ళు రొంత ఎక్కే వాళ్ళకి అవకాశాలు ఉండవు కదా. కొంతమందికి బాగా పాడేటువంటి ఇంట్లో వసతులు ఉండవు, దానివల్ల ఎన్నిక పడిపోతూ ఉంటాను. అది నేను అంటాను. సో ఈ రకంగా రంగస్థలం అయితే
ఎక్కువగా డబ్బు వ్యామోహంతో కళాకారులని వెనక్కి పెడుతున్నారట. అది మాత్రం వాస్తవం. ఓకే ఓకే. మరి హరిశ్చంద్ర నాటకంలో ఏమన్నా ప్రదర్శనలు ఇస్తున్నారా? నేను మాత్రం హరిశ్చంద్ర నాటకంలో నేను ఎప్పుడు లేదు. ఎందుకు? నేను ఎందుకని ఏం లేదు, నా అభిప్రాయం ఏమి లేదు. నాకు ఇంకా ఇవి 5 వేషాలు: రాములు, కృష్ణుడు, అర్జునుడు, ఆంజనేయులు, భవాని. ఇంక ఎత్తుకుంటే వేరే దానికి రా, భవాని రాపో, భవానే ఎవరు వేసినా నాకు వద్దు, వేరే వేసిన లేదు లేదు నీకు భవానీనే. ఇట్లా ఏడన్నా పెట్టినా కూడా పల్లెలో పెట్టినా భవానీనే. మరి పెద్ద ఆయన పద్మశ్రీ వైగోపాలరావు గారి దగ్గర మీరు నటించినారు. మరి ఆ సన్నివేశం, ఆ సీన్ నుంచి, గయోపాఖ్యానం సీన్ నుంచి ఒక మంచి పద్యాన్ని. ఫస్ట్ పద్యం దర్పం. అయ్యా దర్పముదలాడనంతునే
అవుతాయిపా. మరి పెద్ద ఆయన ఏమన్నాడు? మీరిద్దరూ కలిసి ప్రదర్శించినారు కదా, ఎవరు? వైగోపాలరావు గారు. బాగా మెచ్చుకున్నాడు, బాగా మెచ్చుకున్నాడు. లక్ష్మణరావు సారు? లక్ష్మణరావు సార్లో నేను బాగా మామూలుగా పాడింటే కూడా బాగా పాడేవాటివన్నీ. నేను ఆ రోజు నాకు తాగుడు అంటే మాకు అలవాట్లేదు. మన దగ్గర ఉండే స్నేహితులు బాగా తాగలే, బాగా గాత్రం ఎక్కుతుంది అది ఇది అని తాపినారు. తాపితే నాకు స్టేజీలోకి వస్తే అంత వాన వచ్చినట్లుంది. ఆ పొద్దు నేను బాగా పాడలే నేను యథార్థం. అవునులే, కరెక్ట్. ఇట్లాంటి విషయాల్ని నిర్భయంగా జనాల్లో చెప్పుకోవడం అనేది చాలా దమ్మున్న విషయం. నేను ఆ రోజు బాగా పాడలేదు, బాగా వైగోపాలరావు జబర్దస్త్గా పాడినా. ఆ రోజు కూడా పాడేటటువంటివన్నీ నేను ఆ పొరపాటు మన దగ్గర ఉండే మనుషులే తాగని తాగేదలకే నాకు అది కంపం పట్టినట్లు యాసూతులో వంచుతున్నారు. యాసూతులోనే నేను ఎట్లా పాడాలనేది మంచిగా లేదు. ఏడంటే ఆడ ఎత్తుకుంటాను. అపశృతి చెబుతున్నా, నిజం ఇది. కరెక్ట్లే, బాగా కరెక్ట్ మోసుకుంటాడు. చాలా మంది మోసుకోరు. మనం బాగా పడినామా అంటే దానికేం కాదు. మళ్ళా ఈ అంతటి విక్రమార్కులు వచ్చిన తర్వాత అప్పుడు కవరప్ అవుతాండ. ఇదే ధర్మం అంచింటి ఆటి వరకు యాడంటే అట్లా ఎత్తుకుంటానా. అప్పుడు మాల్కోసు ధర్మం ఆటింటి అంతటి విక్రమార్కులు మోహన ఆ 2 పద్యాలు బాగా పాడినా. ఆట వరకు నాకు మనుషులే వర్షం వచ్చినట్లు కనపడతాయి. ఉండేది. అప్పుడు ఆటించి ఆ 3 పద్యాలు బాగా పాడినా. అవి మంచివేనంటారా? అవి కైపు అనేది కళాకారు ఎవరికి క్రమేణ తాగేటంటే తాగుడు ఉండకూడదు. ఎప్పుడైనా ఎఫెస్ట్ కొడుతుంది, ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. తప్పకుండా నరాలు బలహీనతై నేను ఈ పొద్దు 80 సంవత్సరాలైనా పాడుతున్నానంటే అది లేకపోవటమే. ఇంకా దాంట్లో ఇంకా ఎవరు దగ్గర పాడతానంటే అది అనకూడదు. అది ఈ 2 లక్షణాలు ఉండకూడదు. సరే. మరి మీరు అందుకున్నటువంటి సన్మానాల సత్కారాల గురించి చెప్పండి. నాకు అనంతపురంలో కలెక్టర్ పి జనార్దన్ రెడ్డి కలెక్టర్గా ఉన్నప్పుడు ఇచ్చినాడు. మళ్ళా గురునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చినాడు. మళ్ళా నరేష్ గారు అనంతపురం అప్పుడు ఇచ్చిండేది కూడా సర్టిఫికెట్లు ఉన్నాయి, ఫోటోలు కూడా. చాలా సంతోషం. మీతో మంచి పద్యాలు విని ఒక విందులాంటి భోజనాన్ని ఆరగించినంతగా మాకు అనిపించింది. ఈ చుట్టుపక్కలనే, అందులో మా స్టూడెంట్ వాళ్ళ తాత మీ స్కూల్లోకి నేను చూస్తూనే ఉన్నా కానీ మనకు పరిచయం. అదే కదా, 6 సంవత్సరాలు అయింది. మీ పేరు చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు లేరు, కేవలం మన రామంది నాయక్ సార్ మాత్రమే చెప్పినాడు. అది వారికి నిజంగా కళాభివందనాలు. ఇట్లాంటి మహానుభావులు ఇంకా ఎంతమంది ఎక్కడున్నా కూడా మాకు తెలియజేయండి సార్. ఖచ్చితంగా వాళ్ళని మనము బాహ్య ప్రపంచాన్ని చూపించి వారి యొక్క జ్ఞాపకాలని వారి కుటుంబ సభ్యులు కానీ బంధుమిత్రులు కానీ చూసుకునేటట్లుగా మనం భద్రపరుద్దాం సార్. మరి చివరిగా ఏదన్నా మంచి గమ్మత్తైనటువంటి ఒక పద్యాన్ని.
చాలా సంతోషం పెద్ద ఆయన. లయబద్ధం ఉంది సార్, ఫస్ట్ డే లయబద్ధం బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. ఇంత లయబద్ధంగా చాలా బాగా పాడినారు మీరు. నిజంగా పాత వాళ్ళు అదే వీరనారాయణప్ప గారు అయితేనేమి, మీరు ఇంకా వీరనారాయణప్ప గారి జతలో ఇంకో ఆయన ఉన్నాడు, నరసింహులు. ఎక్కడ ఉంటారు సార్ ఆయన? చింతలపల్లి. మళ్ళా ఇప్పుడు గుట్టికిందపల్లిలో కూడా ఉన్నాడు. అనంత సాగరంలో ఒక ఆయన ఎవరు ఉన్నారా? ఆయనే అనంత సాగరం, అదే కదా. అవునా? అదే చింతలపల్లి నరసింహుడు. అవునా? అదే కలుస్తాం, ఆయన కూడా కలుద్దాం, పెద్ద ఆయన్ని కలిసి మనం చూపిద్దాం ప్రపంచానికి. మరి మీరు ఇంతగా ఈ వయసులో కూడా మేము అడిగిన ప్రతి పద్యాన్ని ఏమాత్రము విసుగు చెందకుండా పాడి వినిపించినందుకు మా ప్రేక్షకుల తరపున మీకు కళాభివందనాలు. అదేవిధంగా మా ఛానల్ ద్వారా మీకు ఒక ప్రశంసా పత్రాన్ని ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సంతోషంగా తీసుకుంటాను. అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి మీకు సంగీత సహకారం అందించినటువంటి గురువులు, నాకు కూడా నిన్నలా మొన్న 14వ తేదీ కార్డ్సీని బాగా పాడించాడు. వారి సంగీత దర్శకత్వంలో నేను సాటిస్ఫాక్షన్గా దాదాపుగా పాడినానని అనిపించింది. ప్రేక్షకులు కూడా చాలామంది కామెంట్ల ద్వారా మమ్మల్ని ఫోన్లు చేసి కూడా అభినందిస్తున్నారు. అదంతా కూడా సార్ ఘనతే. మరి వారి చేతుల మీదుగా మీకు ఒక ప్రశంసా పత్రం. అదేవిధంగా వారు ధర్మవరం నుంచి వస్తూ పెద్ద ఆయన ఇంత సీనియర్ కళాకారుని మా చేతనైనంత ఉడతా భక్తిగా పూలమాలతో సత్కరిస్తామని చెప్పి పూలమాల కూడా తెప్పించినారు. అది కూడా ఇవ్వండి. ఏంటి సార్? రానా నువ్వు కూడా చూసుకోండి సార్. మీరు ఇంకా భవిష్యత్తులో ఎన్నో వేదికలు ఎక్కి మీ అమృత గానాన్ని వినిపించాలని, ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. మీ అందరి దయ ఉంటే నేను ఇంకా పాడగలను, ఇంకా 10 ఏళ్ళు కానీ పాడతానని ఖచ్చితంగా ప్రేక్షకులు కూడా ఖచ్చితంగా ఇట్లాంటి సీనియర్ కళాకారుల్ని అవసరం ఉన్న చోట మీరు కూడా ఉపయోగించుకొని వారి గానామృతాన్ని వినాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ఇంతటితో ముగిస్తాం. థ్యాంక్ యూ సార్. మీరు అదే పనిగా నాకు 2-3 రోజులు కోర్స్ చేసి ఈ ప్రాంతానికి పిలుచుకొచ్చి పెద్ద ఆయన ద్వారా పెద్ద ఆయన ఫస్ట్ చిన్నూరు అంటే ధర్మవరం మనూరు చుక్కులూరు లింగమూర్తి అంటే పేరు. ఈయన ఈ గ్రామానికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇతని దగ్గర కాయ కొట్టించాడు అనమాట, బాక్స్ ప్రార్థన చేయించాడు. ఎందుకంటే సీనియర్ కళాకారుడు అవును. అందువల్ల నేను ఉంటే ఇతని కళాభిషేకం చేపిద్దామని చెప్పి ఇష్టంతో ఇతని కళాభిషేకం చేయించాను. మీ ప్రోత్సాహంతోనే ఈ రోజు ఈ ఊరికి వచ్చినాం, పెద్ద ఆయన కలిసినాం. బట్ ఇష్టం పూర్వకం చేయించినాం సార్ కళాభిషేకం. ఉండాలి ఇతని దగ్గర ఉండాలని. ఇంతకుముందు వచ్చిన 6 మనుషులు కూడాను ఈ గ్రామంలో డ్రామా నేర్పిన కూడాను చుక్కులూరు లింగమూర్తిని మనసులో పెట్టుకుని నేర్పించారేమో కానీ నాకైతే ఈ గ్రామానికి వచ్చినాక చుక్కులూరు లింగమూర్తిని పూర్తి మనసులో పెట్టుకుని డ్రామా నేర్పిస్తాడు. సంతోషం సార్. ఉన్నాడు అని మీరు బాగుండాలి, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు. ఇప్పుడు చుక్కులూరు లింగమూర్తి గ్రామంలో ఉన్నాడు. అతను నచ్చినట్టు మనం డ్రామా నేర్పాలని చెప్పి నాకు మనసులో బట్టి డ్రామా నేర్పిస్తున్నాయి. ఇంకో లింగమూర్తి అంటే ఇంకో లింగమూర్తి ఉన్నాడు సార్, హిరమండలంలో శ్రీకాకుళం జిల్లాలో. సేమ్ ఈ పేరు వింటే ఆ పేరు గుర్తుకొస్తుంది. త్వరలో ఆ పేరు ఆయన కూడా మనం వేదిక పైన తీసుకొస్తాం. సరే సార్. థ్యాంక్ యూ సార్. అయ్యో మీరు ఆశీర్వదించాలి, పెద్దలు ఆశీర్వదించాలి.